తెలుగు మ్యాట్రిమోనీలో లెక్కలేనన్ని చాయిస్లు ఉన్నాయి. లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. ఇంతకన్నా ఏం కావాలి? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇక పాచిపోయిన ఫుడ్, కుళ్ళిపోయిన చికెన్, రోజుల తరబడి నిల్వ ఉంచిన జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడుల్లో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు. ఫుడ్ కి ఫేమస్ అయిన విశాఖలోను హైదరాబాద్ ని తలదన్ని కల్తీ జరుగుతూ ఉండడమే ఇక్కడ ఆందోళన కలిగిస్తున్న విషయం. రెస్టారెంట్స్ లో పాచి పట్టిపోయిన, ఫంగస్ తో నిండిపోయిన ఫుడ్ తింటే పోయేలా కనిపిస్తుండడం షేక్ చేస్తోంది. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడుతున్న వాస్తవాలపై మరొక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. రుచికి శుచికి కేర్ ఆఫ్ గా ఉన్న విశాఖలో సేఫ్టీ కంప్లీట్ గా నిల్. రెస్టారెంట్లు, స్వీట్ హౌస్లే కాదు, డ్రై ఫ్రూట్ షాపుల్లో కూడా దారుణాలు వెలుగు చూస్తున్నాయి. స్టోర్ రూమ్స్ కంపు కొడుతున్నాయి. ప్యాకింగ్ ఎక్స్పైరీ డేట్ లేకుండానే అమ్మకాలు చేసేస్తున్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కెమికల్స్ ని యూజ్ చేస్తున్నారు. మరికొన్ని షాపుల్లో అయితే పదార్థాలు పాచి పట్టిపోయి ఫంగస్ నిండిపోయిన డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ పెద్ద ఎత్తున నిల్వ ఉంచినట్లుగా తెలుస్తోంది. నిన్న మొదలయ్యాయి ఈ ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు. నిన్న ఒక్కరోజే 40 చోట్ల మెరుపు దాడులు చేశారు. రెస్టారెంట్లు, స్వీట్ షాపులు, హోటల్స్ లో కూడా ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కుళ్ళిపోయిన చికెన్, పాచిపోయిన వెజ్ వంటకాల్ని వడ్డిస్తున్నట్లుగా గుర్తించారు. ఫ్రీజర్ లో గడ్డ కట్టి జిగురు కారేలా ఉండే ఫ్రాన్స్, అలాగే నిల్వ ఉంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లుగా తేల్చారు. మొత్తం 42 శాంపుల్స్ సేకరించి అధికారులు 17 కేసులు నమోదు చేశారు. ఇవాళ డ్రై ఫ్రూట్ షాపులపై కూడా విరుచుకుపడుతున్నారు. తనిఖీల్లో ప్రాథమికంగానే కంపు, కల్తీ విషయాల్ని పట్టుకుంటున్నారు. మరి చర్యలేమైనా తీసుకుంటున్నారా? 2 రోజులుగా విశాఖలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, తూనికల కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు చేస్తున్నారు. తొలి రోజు బిర్యానీ సెంటర్లు, హోటళ్లపై దాడులు చేసిన అధికారులు నిర్గాంతపోయే విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ పరిస్థితుల్లో హైజీనిక్ కండిషన్స్ లేవు. ఒకటి, రెండోది అక్కడ వండుతున్న ఫుడ్ కూడా ఆ కుళ్ళిపోయిన చికెన్, అలాగే పాచిపోయిన ఫంగస్తో కూడిన అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. దీంతోపాటు టేస్టింగ్ సాల్ట్, ఆ బిర్యానీ కాస్త గుమ్ముగుమ్మని ఆడే విధంగా రసాయనంతో కూడిన టేస్టింగ్ సాల్ట్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా ఫుడ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం అది పూర్తిగా నిషేధం, వాడకూడదు. ఆ టేస్టింగ్ సాల్ట్ని కూడా వినియోగిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. దీంతో దాదాపుగా 42 చోట్ల వైలేషన్స్ గుర్తించి 42 శాంపిల్స్ను సేకరించారు. దాన్ని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. దీంతోపాటు 17 చోట్ల వైలేషన్స్ కేసు కూడా నమోదు చేశారు. దీంతోపాటు కొన్ని బిర్యానీ సెంటర్లు, హోటళ్లకు నోటీసులు కూడా జారీ చేశారు. అయితే అది తొలి రోజు. రెండో రోజు, ఈ రోజు ప్రత్యేకంగా బేకరీలు, స్వీట్ షాపులపై ప్రత్యేకంగా దాడులు చేశారు. దీంతో ఇక్కడ కూడా ఈరోజు కూడా మరింత నిర్గాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే ఆ స్వీట్స్లో వినియోగించే కలర్స్ ఏవైతే ఉంటాయో అది ఫుడ్ కలర్స్, పర్మిటెడ్ కలర్సే అయినప్పటికీ అవి ఎక్స్పైరీ డేట్ కలర్స్ వాడుతున్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఇవి వాస్తవానికి కలర్స్ అంటే స్వీట్స్లో కానివ్వండి, పేస్ట్రీస్లో కానివ్వండి, పిల్లలు అట్రాక్ట్ కలిగేలా కొన్ని కలర్స్ వినియోగిస్తూ ఉంటారు. దానికి పిల్లలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే వినియోగిస్తున్న కొన్ని చోట్ల వినియోగిస్తున్న కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా దాదాపుగా ఏడాది కాలంగా కాలం చెల్లిన కలర్స్ను వినియోగిస్తున్నట్టు గుర్తించారు. దీంతోపాటు కేక్స్, అలాగే కొన్ని రకాల పేస్ట్రీస్లో వినియోగించే డ్రై ఫ్రూట్స్, బాదం కావచ్చు, జీడిపప్పు కావచ్చు, దీంతోపాటు పిస్తా పప్పు కావచ్చు, ఇవి కూడా పురుగు పట్టిపోయినవి, కొన్ని చోట్ల పుచ్చిపోయిన డ్రై ఫ్రూట్స్ ఉన్నట్టు కూడా గుర్తించారు. మొత్తం మీద కొన్ని చోట్ల అన్హైజీనిక్, అంటే అక్కడ బేకరీలు, అలాగే బిర్యానీ సెంటర్లు ఏవైతే ఉంటాయో అక్కడ కిచెన్లు కానివ్వండి, బేకింగ్ చేసే ప్రాంతాలు కానివ్వండి హైజీనిక్గా ఉండాలి. అవి ఎక్కడ కూడా కనీస నిబంధనలు పాటించినట్టు అధికారులు గుర్తించారు. దీంతో ఏవైతే ఈ ఫుడ్ కాలం చెల్లిన కలర్స్తో పాటు ఇవి ఏదైతే బిర్యానీ అంటే కుళ్ళిన చికెన్, అలాగే పాచిపోయిన ఫంగస్తో పట్టిన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడడం వల్ల లాంగ్ టర్మ్లో అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు ఏవైతే ఈ పుచ్చిపోయిన డ్రై ఫ్రూట్స్, అలాగే కాలం చెల్లిన కలర్స్ వాడిన పేస్ట్రీలు, అలాగే దీంతోపాటు ఆ కేక్స్ ఏవైతే తింటారో, స్వీట్స్ తింటారో, దానివల్ల పిల్లల్లో గుండె, కిడ్నీ, లివర్కి సంబంధించిన వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు మరింత విస్తృతంగా సోదాలు చేయాల్సిన అవసరం ఉంది. ఏదో ఎప్పటికప్పుడు ఎప్పుడో ఒక చోట ఎప్పుడో ఒకసారి ఈ సోదాలు రైడ్స్ చేయడం కాదు, వారానికి 1-2 సార్లు సోదాలు చేస్తే తప్ప వీళ్ళకి చెక్ పడే అవకాశం లేదని పబ్లిక్ చెప్తున్నారు. తెలుగు మ్యాట్రిమోనీలో లెక్కలేనన్ని చాయిస్లు ఉన్నాయి. లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. ఇంతకన్నా ఏం కావాలి? తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.